రెండున్నర ఏండ్లనైతే తిరుగులేని శక్తివంతమైన పార్టీగానైతే బీఆర్ఎస్ ప్రతిపక్షంలా తగ్గుడే లేదు, నీ అవ్వ తగ్గేదేలే అన్నట్లే ఉన్నదట. ఇక కాంగ్రెస్కి అయితే ముచ్చెమటలైతే తప్పకుండా పుట్టించినటువంటి పార్టీ ఏదైతే ఉన్నదో ప్రధానమైనటువంటి ప్రతిపక్షపు పార్టీ గదే బీఆర్ఎస్ పార్టీ అని జనాలైతే అనుకుంటున్నారట. ఇక కాంగ్రెస్ విషయానికైతే బీఆర్ఎస్ఏ ఇరుగుడని నమ్ముతున్నారట ప్రజాదేవుళ్ళు. చూసిర్రా మరి ప్రతిపక్షంలో ఉండుకుంటా కూడా అటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని గడగడలాడించుకుంటా వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయ అక్రమాలనైతే ఎండగట్టుకుంటా వాళ్ళైతే పనిచేస్తున్నారని జనాలైతే అనుకుంటున్నారట. ఇక ప్రజాప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళ మంత్రులైతే ఎక్కడ సమస్యలు ఉంటే గక్కన్నైతే గులాబీ దళం అయితే ఉంటున్నదట. ఇక గులాబీ బాసు కేసీఆర్ అయితే రంగంలోకి దిగకుంటేనే మళ్ళీ ప్రజాకర్షణ శక్తిగా ఎదుగుతున్నటువంటి ఏకైక పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ. ఇక గట్లనే హెచ్సియు, లగచర్ల, వెలుగుమట్ల, మూసి, హైడ్రా సమస్యల మీదనైతే సమస్య ఏదైనా సుతము బీఆర్ఎస్ వైపే ప్రజల సూప్ అయితే ఉన్నదట. బీఆర్ఎస్ అయితే అనేక పోరాటాలకు దిగొచ్చిందట రేవంత్ రెడ్డి సర్కారు. చూసి రావులా ఇక మరి గట్లుంటది బీఆర్ఎస్ తోటి పెట్టుకుంటే. ఇక హిల్ టు పీ లాంటి పాలసీల మీదనైతే వెనుకడిగే వేసిందట. ఇక జనతా గ్యారేజ్ లెక్కనే మారిందట నులా తెలంగాణ భవను. ఇక జనాలకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా నిత్యము ప్రజలందరైతే వాళ్ళ సమస్యలను చెప్పుకునేందుకు ఆ ప్రజాభవన్ లోపలికైతే పోతున్నారట. ఇక జనాలైతే కిటకిటలాడుతున్నారట. ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ మిత్రపక్షాలు అనుకుంటున్నైతే ప్రజలు మాట్లాడుతున్నారు కదా. ఇక ప్రభుత్వం మీదనైతే పోరాడుతున్నటువంటి ఏకైక పార్టీగానైతే బీఆర్ఎస్ నిత్యం ప్రజలలో వండుకుంటా ప్రభుత్వాన్ని అయితే ఎక్కడికక్కడికి ఎండగట్టుకుంటానైతే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇక వీళ్ళైతే తప్పకుండా నిత్యము జనాలనే వండుకుంటా జనాల సమస్యలే వాళ్ళ సమస్య లెక్క భావించి తిరుగుతున్నారట. ఇక అసలు తగ్గేదేలే అన్నట్టే బీఆర్ఎస్ అయితే అగ్రనాయకులు ఉంటున్నారట. ఇక ఇంకొక ముచ్చట మాట్లాడుకుంటే 10 మంది ఎమ్మెల్యేలను లాక్కున్న సుతము న్యాయ పోరాటంతో కాంగ్రెస్ని ఉక్కిరి బిక్కిరి చేసిందట బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము. ఇక 35% పైననే ఓటు షేరింగ్ అయితే జూబ్లీ హిల్స్ పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్కి అయితే బీఆర్ఎస్ గట్టిగా ధీటుగా పోటీ అయితే ఇచ్చింది కదా. ఇక మల్లోక మల్కనైతే తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారట ప్రజాదేవుళ్ళు. ఇక చూసుకుంటూ ఉండాలిలా తప్పకుండానైతే 2028 ఎన్నికలనైతే భారీ విజయంతో భారీ మెజారిటీ తోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బొందబెట్టి తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఘన విజయం సాధిస్తుంది అని జనాలైతే అనుకుంటున్న ముచ్చట్టయితే నేనైతే చెప్తున్నానులా.